గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. ఎక్కడ సార్ మీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అసలు? ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్? యాక్చువల్లీ ఒంగోలు గిత్త. ఒంగోలు నాన్న, అమ్మ వచ్చేసి ఖమ్మం, ఆ! తెలంగాణ. ఇప్పుడు తెలంగాణ అయిపోయింది. సో నేను పుట్టి పెరిగిందంటే కర్ణాటక బార్డర్, టోటలీ కర్ణాటక. ఓకే. నా స్టడీస్ అక్కడే. హ్మ్. అందుకే నేను తెలుగు, తమిళ్, కన్నడ మొత్తం ఇది చేసుకుంటాను. 3 కవర్ చేశారు. కవర్ సో చేస్తాను. పక్కనే కదా మలయాళం ఉంది, దాన్ని కూడా కవర్ చేస్తాం. దాన్ని కవర్ చేస్తా. సో చాలా తక్కువ మందికి తెలుసు తెలుగులో కూడా. అంటే ఈ మధ్య కొంచెం డిజిటల్ మీడియా కొంచెం ఎక్కువైనప్పటికి అప్పుడు తెలిసింది కానీ శృతి గారు మీరు హస్బెండ్ వైఫ్ అని. రియల్ లైఫ్ అనేది ఇప్పుడు కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు. రియల్ లైఫ్లో కూడా మేము వైఫ్ అండ్ హస్బెండ్ దేనిలో చేయలేదు. చేయలేదు. రుతురాగాల్లో ఓన్లీ ఆ లవర్ ట్రాక్ ఒకటి నడిచింది. ఉమ్. దాని తర్వాత మళ్ళీ మేము అది ఎప్పుడు 98లో, దాని తర్వాత ఆఫ్టర్ 7-8 ఇయర్స్. ఓకే. ఆ లవ్ ట్రాక్ వల్ల ప్రేమలో పడ్డారా అసలు లేకపోతే దాని తర్వాత నాకు ఆమెను కలవనే లేదు. ఆ తర్వాత మరి ఎట్లా? అన్ఎక్స్పెక్టెడ్ Hmm. కొన్ని అనుకోకుండా జరిగిపోతాయి. నెక్స్ట్ ఈసారి నేను తను వచ్చినప్పుడు చెప్తారు. ఇప్పుడు వచ్చింది మీ ఇద్దరు ఒకసారి రావటం కష్టం, అసలు మీరు రావటం ఇంకా కష్టం. చూద్దాం. ఈ ఇయర్లో డెఫినెట్గా ఆ. మొత్తం ఫ్యామిలీ వచ్చి కూర్చుంటాం. నాకు తెలిసినంత వరకు మేడం ఇది గంగతో రాంబాబు దాంట్లో విలన్గా చేశారు కదా. అవునవును. చాలా మంది అనుకున్నారు అసలుకి లేడీ విలన్ అంటే ఎలా ఉండాలి కదా. అప్పుడులో మనకి తెలంగాణ శకుంతల గారు ఆ రేంజ్ లో కనిపించారు ఆమె. తర్వాత ఎవరు కనిపించలేదు కూడా. ఆల్మోస్ట్ ఇద్దరు పోటాపోటీగా ఉన్నారు విలన్ గా ఇంట్లో, ఒకే ఇంట్లో. మనుషులు విలన్గా చేసేవాళ్ళంతా వాళ్ళ మనసు సున్నితంగా ఉంటుంది. చాలా సున్నితంగా ఉంటుంది, నిజం. ఇది నేను ఈవెన్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అన్ని ఇండస్ట్రీలో చూశాను. మన చలపతిరావు బాబాయ్ ఎలా, అవును, ఎంత మంచివాడు. నేను ఈవెన్ నంబియార్ గారు తమిళ్లో, వీళ్ళందరినీ చూస్తూ ఉంటే అసలు చాలా వెరీ సాఫ్ట్. ఎంత ఇదంటే నేను మన సంజయ్ దత్ గారిని కలిసినప్పుడు కూడా, శక్తి కపూర్ గారు, వీళ్ళు కలిసినప్పుడు నాకు అనిపిస్తుంది ఇంత చిన్నపిల్లల మెంటాలిటీ ఉంటుంది తెలుసా, అంత దీనిగా ఉంటారు. ఆల్మోస్ట్ అందరూ అంతే ఉన్నారు. ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అందరూ అందరూ ఇంటర్వ్యూ కలిసి చేస్తున్నాను కదా, అస్సలకి చిన్నపిల్లల మనస్తత్వం వాళ్ళది. ఏంటి వీళ్ళ విలన్స్ రోల్ చేసేది, వీళ్ళనా మనం స్క్రీన్ మీద చూసి వామ్మో వాయ్యో అంటాము అనిపిస్తుంది అసలుకి. అంటే బై నేచర్ అర్థం కాదు, బై బర్త్ ఎలా ఉంటారో అర్థం కాదు. అయితే అలాంటి క్యారెక్టర్స్ చేసి 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 ఇలా ఉండకూడదు, మనం ఇలా ఉండాలి కదా అని ఏమైనా మార్చుకుంటారో. అదే సంజయ్ కూడా నేను మామూలు స్క్రీన్ మీద చూసే ఒక దీనిగా ఉంటుంది, కానీ బయటకు వచ్చేస్తే తను అసలు ఎంత ఇదంటే నేను అటువంటి ఒక డౌన్ టు అర్త్ గా చూడలే. నేను కొంతమంది లైక్ చేసే అతను కానీ, అజిత్ గారు కానీ, అజిత్ ఇంకా గోల్డ్. అవును.